5000 సంవత్సరాల క్రితం మతాలేవీ ఆవిర్భవించని కాలంలో ప్రపంచంలోని అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని దేశకాల జాత్యాదులకు అతీతంగా ప్రపంచ మానవాళికి చేసిన జ్ఞానోపదేశమే భగవద్గీత. భారతదేశంపై, సనాతన ధర్మంపై, సంస్కృతిపై అనేకులు ఎన్నో దాడులు చేసిన అధ్యాత్మ జ్ఞానం, ధర్మం ఎప్పటికప్పుడు భారతదేశాన్ని రక్షిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచీకరణ పెను తుఫానుకి భారతీయ సంస్కృతి జ్యోతి రెపరెపలాడుతున్న తరుణంలో ప్రపంచ మానవాళిని జాగృతం చేసి జ్ఞానపథం వైపు నడిపించిన అనేక మంది జ్ఞానుల స్ఫూర్తితో సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహోత్కృష్టమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు తెలుగు గాయకుడు. విశ్వ పురాతన విజ్ఞానాన్వేషి సత్య సనాతన హైందవ ధర్మ పిపాసి. ఆ యజ్ఞమే సంపూర్ణ భగవద్గీతా గానం. ఆ గాయకుడే గంగాధర శాస్త్రి. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. ఉత్తములు దేనినాచరిస్తే లోకమంతా దానినే ఆచరిస్తుంది. ఇది భగవద్వాక్యం. తెలుగునాట ఘంటసాల అనే గంధర్వ గాయకుడు భగవద్గీతలోని ఎంపిక చేసిన 106 శ్లోకాలను భక్తి రసోత్కృష్టంగా గానం చేసి తెలుగు జాతికి అందిస్తే, గీతాశాస్త్రమును ఎవరు పఠింతురు వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుధ్యమును పొందుదురు. ఆ అమర గాయకుని స్ఫూర్తితో తెలుగు గాయకుడు ప్రారంభించిన ఈ గీతాగాన యజ్ఞాన్ని తెలుగు గాయకుడే పూర్తి చేయాలనే సంకల్పంతో 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతను తాత్పర్య సహితంగా స్వీయ సంగీతంలో గానం చేసే లోక కళ్యాణ యజ్ఞం ప్రారంభించాడు ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి. గీతా కల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం. స్వరరాగ భావయుక్తంగా గంగాధర శాస్త్రి హృదయరమ్యంగా గానం చేశాడు. నానాశాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాలాంకితం. ఉచ్చారణ కూడా దక్షత కలిగి ఉంది. కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం. సంస్కృత శబ్దాలు, మహాప్రాణాలు ఎక్కడో ఇవన్నీ గమనించి ఒక కృషి చేసి తపస్సు చేశాడు. మోక్షప్రదం
సంగీతంలో అమ్మా నాన్నలే అతనికి తొలి గురువులు. పాటే అతనికి ప్రాణమయ్యింది, ప్రయాణమయ్యింది. బాల గంగాధరుడు ఘంటసాలకి ఏకలవ్య శిష్యుడయ్యాడు. ఘంటసాల పాటే బాల్యంలో అతనికి స్వరసాధన అయ్యింది. శివానందలహరి శివశంకరి, శివానందలహరి శివశంకరి, చంద్రకళాధరి ఈశ్వరి. లిరిసని ధనిస మపదనిస ధనిస ధనిస ధనిస, చంద్రకళాధరి ఈశ్వరి. ఆ పాటే అతనికి బంగారు బాట అయింది. ఘంటసాల పాటే అతన్ని పాత్రికేయుణ్ణి చేసింది. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా. ఘంటసాల పాటే అతన్ని సంపూర్ణ భగవద్గీతా గాన మార్గంలోకి నడిపించింది. అతని జన్మను చరితార్థం చేసింది. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో తాత్పర్య సహితంగా సంపూర్ణంగా గానం చేసి అత్యున్నత సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతీయ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. వందే నవఘనశ్యామం పీతకౌశే. గాత్రంలో కానీ, తాత్పర్యంలో కానీ, సంగీతంలో కానీ, వాడిన ఆర్కెస్ట్రాలో కానీ, దాన్ని మిక్స్ చేసిన విధానంలో కానీ, ఇంకొన్ని తరాల వరకు ఈ స్థాయికి సంగీతం వినిపించదు అనేటంత స్థాయికి దాన్ని రికార్డ్ చేయడం జరిగింది. ప్రకృతే పరం. ఒక్కొక్క సంగతి నృత్యాలలో ఒక్కొక్క సంగతి క్లియర్గా ఉంది, మాటలు స్పష్టంగా ఉన్నాయి. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో. ఎక్స్ప్రెషన్స్, భావం అన్ని విధాలా చాలా బాగుంది. ప్రతి వాళ్ళు ఈ భగవద్గీత ఇంట్లో పెట్టుకుని తీరాలి. మహత్కార్యాలు త్రుటిలో నెరవేరవు. ఒక ప్రామాణిక గ్రంథాన్ని ప్రామాణిక స్థాయిలో రూపకల్పన చేయడం అంత సులభం కాదు. శ్లోకాలలోని పరమార్థం గ్రహించాలి, దానికనుగుణంగా స్వరకల్పన చేయాలి, ఉచ్చారణ దోషాలు లేకుండా పాడాలి, పాత్రలకు తగిన విధంగా తాత్పర్యం చెప్పాలి, తదనుగుణంగా నేపథ్య సంగీతం సమకూర్చుకోవాలి. మొత్తంగా వినే శ్రోతకి శ్రీకృష్ణార్జున సంవాదం కళ్లకు కట్టినట్టుగా వినిపించాలి. అంతెందుకు, భగవద్గీత ఆత్మ ప్రతిబింబించాలంటే తానే గీతవ్వాలి. గంగాధరుడు అలాగే అయ్యాడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న గంగాధర శాస్త్రి గారు కంఠస్వరంలో మంచి సంగీతం స్వయంగా ఉంది, నేర్చుకున్న విద్య ఉంది, శాస్త్రం ఉంది, ఉత్తమంగా ఉన్నాయని చెప్తాను నేను. అర్జునా, నేనీ లోకములను తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను సంహరించుటకై పూనుకొని మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన భక్తిని ఒక భగవంతునిలా కొలిచేటువంటి వాళ్లకు మాత్రమే అర్థమయ్యేటువంటి రీతిలో ఈ భగవద్గీతను మనకు అందించినటువంటి గంగాధర్ కారణ జన్ముడు. ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్ ఆత్మై గంగాధర శాస్త్రి గారు మన భగవంతుడి నోటిలోంచి ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినప్పుడు ఆయన ఎలా పాడారో ఊహించి దానికి చక్కని సంగీతం అమర్చినందువల్ల ఈ భగవద్గీత ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపకారపరుస్తుంది. గీతాగానమే తన ఆశ, శ్వాస, ధ్యాస, సర్వస్వం అయిన గాన గంగాధరుడికి దైవబలంతో పాటు గురువుల కటాక్షం కూడా లభించింది. అందుకే 7 ఏళ్ల ఈ మహాయజ్ఞం ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని ఆదర్శవంతమైన స్థాయిలో పూర్తి చేసుకొని ఆ 7 కొండల శ్రీనివాసుని ఆశీస్సులు పొందగలిగింది. ఇటువంటి ఉత్తమోత్తమైన కార్యాన్ని చేస్తున్నటువంటి గంగాధర శాస్త్రి గారికి మా యొక్క ಪರಿಪೂರ್ಣమైన ಆಶೀಸ್ಸುಗಳು అందజేస్తున్నాం. ನಮ್ಮ ಗಂಗಾಧರ ಶಾಸ್ತ್ರಿಗಳು ತಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಗೀತಾ ಗಂಗೆಯನ್ನು ಧರಿಸಿ ಅದು ನಾಡಿಗೆ ಹರಿಸುವಂಥ ಅಪೂರ್ವ ಕಾರ್ಯ ಆರಂಭಿಸಿದ್ದಾರೆ. భగవంతుడు తన దివ్య అనుగ్రహంతో ఈ మహోద్యమాన్ని సఫలం చేయుగాక. అక్షర దోషాలు లేకుండా, అర్థ దోషాలు లేకుండా, వాక్య దోషాలు లేకుండా మొత్తం నిర్మాణం చేయబడినటువంటి అత్యద్భుతమైనటువంటి ఇది ఒక శబ్ద వాంగ్మయం బయటకు వచ్చింది. సంస్కృతంలో ఒక్క మాట కూడా బీరుపోకుండా దాని యొక్క భావాన్ని తెలుగులో తాను అనేకమైన గ్రంథాలు రాసుకొని రాగయుక్తంగా చాలా చక్కగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. గీతాగానంలో మార్గదర్శి అయిన ఘంటసాలను గౌరవిస్తూ ఆయన పాడిన 106 శ్లోకాలను యథాతథంగా పాడి తర్వాత తరాల వారికి కూడా ఘంటసాల గీతా మాధుర్యాన్ని అందించడం గంగాధర శాస్త్రి గురు భావనకి, సంస్కారానికి నిదర్శనం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. ముందు ఘంటసాల గారు పాడినా ఏముంటుంది అనుకున్నాడు కూడా, నిజంగా వింటే నిజంగా ఏదో వేరే శక్తి ఇందులో ఉంది అని ఫీల్ అవుతారు. ఈ భగవద్గీతని ఈ రకంగా ప్రేరణ పొంది గంగాధరాన్ని గానం చేయటం విని నా జన్మ తరించింది అనుకుంటున్నా. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జిత. శివుడు గరళకంఠుడైతే లోకానికి అమృతాన్నిచ్చాడు. అలాగే గంగాధరుడు తెలుగు లోకానికి అమృతసారమైన భగవద్గీతను దర్శింపజేయించడం అతని జన్మ ధన్యం. గంగాధర్ సనాతన ధర్మ సంస్థాపన మహోద్యమంలో ఒక విశిష్టమైన పాత్రని భవిష్యత్తులో పోషించబోతున్నాడు. యథార్థమైనటువంటి సత్యము. పాండవా, నేనే పరమగతి అని నమ్మి సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించి సంగరహితుడై సమస్త ప్రాణులయందు సమదృష్టి కల భక్తుడే నన్ను పొందును. పాత్రల స్వభావానికి అనుగుణంగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆయా పాత్రల భావాల్ని ప్రకటించటంలో, పలికించటంలో గంగాధర్ ఒక అద్భుతమే సృష్టించాడని చెప్పచ్చు. అచ్యుత, నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని పొరబాటున అలక్ష్యముగా సంబోధించియుంటిని. విహారశయ్యాసన భోజన సమయములలో గాని, ఏకాంతమున గాని, అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపుము.
ఓ అప్రమేయ నా అపరాధములన్నింటినీ క్షమింపుము. శ్లోకాలు వింటున్నప్పుడు ప్రత్యక్షంగా మనం చూసినంత ఆనందం కలిగింది. కాబట్టి ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన గంగాధర శాస్త్రి గారికి మనస్ఫూర్తిగా తెలుగువాడిగా, తానా సభ్యుడిగా, ప్రవాస భారతీయుడిగా గర్వపడుతున్నాం, అభినందిస్తున్నాం. తప్పకుండా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఉంటాయని ఆయన దృఢ సంకల్పానికి మేమందరం హర్షిస్తున్నాం. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం. 7 సంవత్సరాల ఈ గీతాగాన యజ్ఞంలో 100 మందికి పైగా పండితులు, వాద్య కళాకారులు, సాంకేతిక నిపుణులు, అనేక మంది సౌజన్యమూర్తులు, భగవద్బంధువులు రుద్విక్కులయ్యారు. ఘంటసాల గారి భగవద్గీత రికార్డింగ్లో పాల్గొన్న వారిలో 4 సాంకేతిక నిపుణులు ఈ సంపూర్ణ గీతాగాన యజ్ఞంలోనూ పాల్గొనడం విశేషం. నా అదృష్టం ఏంటంటే 1973లో మాస్టర్ గారు ఘంటసాల గారితో రికార్డింగ్లో వాయించడం జరిగింది. అలాంటి మంచి సంకల్పం మన గంగాధరం గారికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గంగాధరం గారు ఎంత ఎఫర్ట్ చేశారో నాకు తెలుసును. ఆ సాహిత్య పర్ఫెక్షన్, దాంట్లో ఉన్న వ్యాకరణ శుద్ధం, ఇవన్నీ కావాలంటే చాలా రేర్. అందరికీ అలాంటి చెప్పే మనుషులు ఈ పొద్దు ఉన్నారా అని నాకు సందేహం. అందులో తీసి చేయగలిగిన వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతలు అన్నీ పొందిన మనిషి మన సోదరుడు గంగాధర్ గారు. పూర్తిగా 700 శ్లోకాలని ఇంత అనర్గళంగా పాడినటువంటి గంగాధర్ గారిని నిజంగా ఈశ్వరుడే ఆయన శిరస్సు నుండి వాల్చిన గంగాజలాన్ని మనం ప్రశ్నించాలని అనిపిస్తుంది. మనం ఇంతకాలం ఉండి రచనలో ఈయన రికార్డింగ్ చేయలేకపోయానని నాకు బాధగా ఉంది. గంగాధర శాస్త్రి గారు ఘంటసాల గారు అనుసరించిన మార్గాన్ని సంపూర్ణంగా అనుసరిస్తూ భగవద్గీతలో ఉండేటువంటి పరమార్థాన్ని వాళ్ళు పొందగలిగినట్టుగా ఆయన గానం చేశారని నేను నమ్ముతున్నాను. శ్రీ గంగాధర శాస్త్రి గారిని గానం చేసిన భగవద్గీతలో 13వ అధ్యాయంలో ఒక శ్లోకం, దాన్ని నేను స్వరపరిచేటువంటి అదృష్టం కూడా నాకు కలిగింది. అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం. ఇప్పటి వరకు నేను తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇన్ని లాంగ్వేజెస్లో సౌండ్ ఇంజనీర్గా స్టీరియో మిక్సింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ రికార్డింగ్ చేసింది. మోర్ దాన్ 500 సినిమాస్. నా లైఫ్లో ఈ భగవద్గీత చేయడం ఒక పెద్ద భాగ్యంగా అనిపిస్తుంది నాకు. చాలా సాధన చేసి మంచి రీసెర్చ్తో చేసినటువంటి కృషిగా భావన కలుగుతుంది. ప్రతి ఇంటిలోనూ కులం, మతం, వర్గం, ప్రాంతం విభేదాలకి తావు ఇవ్వకుండా అందరూ వినవలసినటువంటి, ఉంచుకోవాల్సినటువంటి భగవద్గీత సీడీ ఇది. దీన్ని ఇంత గొప్పగా రూపొందించినటువంటి గంగాధర్ గారికి వ్యక్తిగతంగా అలాగే తానా సంస్థ తరపున ఆయనకి హార్దికమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదా. నేను ఏఆర్ రెహమాన్ దగ్గర ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పుడు దాకా చాలా పిక్చర్లు వాయిస్తున్నాను. ఆయన రికార్డింగ్ అన్ని వదిలేసి ఈ ప్రాజెక్ట్ కోసం వచ్చాం. చాలా బాగా గ్రాండ్గా జరిగింది. కర్మయోగేన చా. గంగాధర శాస్త్రి గారు ఆయన చాలా వేరియస్ రాగాల్లో, మొత్తం మనకి 72 మేళకత్తులు ఉంటే ఆ అన్ని రాగాల్లోనూ, మొత్తం అన్ని రాగాల్లోనూ వాటి జన్య రాగాలు 700 శ్లోకాలు అంటే 1 కాదు 2 కాదు. నాకు తెలిసి రిపీట్ అయిన రాగాలు చాలా తక్కువ. కొత్త కొత్త రాగాలు తీసుకుంటూ చాలా ప్రయోగాత్మకంగా, వినసొంపుగా ఇది ఒక మ్యూజికల్ మెడిటేషన్. కర్ణాటక శాస్త్రీయ, హిందుస్థానీ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాల మేళవింపుగా సాగే ఈ భగవద్గీత గానం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి. శ్రోతల్ని ఆధ్యాత్మిక సంగీత ధ్యానంలోకి తీసుకువెళ్లేట్టుగా సాగుతుంది. ఈ శ్లోకాలు విని నా మనసు పులకించిపోయింది. నాకు
1000 ఏనుగుల శక్తి వచ్చినట్టుగా, శరీరంలో విద్యుత్ తరంగాలు ప్రవహించినట్టుగా ఆ అనుభూతిని నేను పొందాను. ఈ శ్లోకాల నుంచి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్, యువతరం ఎంతో నేర్చుకోవాల్సింది. దాన్ని అందరికీ అందించే ఒక మహోన్నత ఉద్దేశంతో మిత్రులు గంగాధర శాస్త్రి గారు చేసిన ఈ ప్రయత్నం మహా అద్భుతం. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. Way you recited is so beautiful, enchanting. God bless you. ఇంత గొప్పగా ఉన్న ఒక పాట నేను ఇంతవరకు వినలేదు. గంగాధర్, మీ కుటుంబానికి, మీకు చాలా చాలా ధన్యవాదాలు. భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి ఈ లోకానికి అందిన దివ్య సందేశం. గీతను ఒక్కసారి పఠిస్తేనే అద్భుత ఫలితాలు లభిస్తాయని మహాత్ములు చెబుతుంటే, ప్రామాణికత కోసం రికార్డింగ్ దశలో కొన్ని వందల సార్లు గీతను గానం చేసిన గంగాధర శాస్త్రిలో భగవద్గీత ఓ గొప్ప మార్పునే తీసుకువచ్చింది. మత గ్రంథంగా కాక జ్ఞాన గ్రంథంగా చూడాల్సిన ఈ విశ్వజనీన గీతని, గీతా సారాన్ని ప్రపంచం నలుమూలలకి తీసుకువెళ్లాలనే మరో లక్ష్యాన్ని ఏర్పరిచింది. ఆ లక్ష్యానికి రూపమే ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ భగవద్గీత ఫౌండేషన్. భగవద్గీత ద్వారా వచ్చిన ఫలితాన్ని తాను అనుభవించకుండా పదొకరికి పంచాలని చెప్పి భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. భగవద్గీత ప్రచారంతో పాటు వాళ్ళ పేదసాతలకి ఆపన్న హస్తం అందించాలని చెప్పి గంగాధర శాస్త్రి భావించటం, నిజంగా ఒక గాయకుడు ఈ రకంగా సమాజం గురించి ఆలోచించాడంటే అది భగవద్గీత సారాన్ని వంట పెట్టించుకున్నాడు కాబట్టే అది గంగాధర శాస్త్రికే సాధ్యమైంది నేను భావిస్తూ ఉంటాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మీ యొక్క జన్మకి ప్రతిరూపంగా సమాజానికి మీరు అంకితం అవడం అనేది గొప్ప నిర్ణయంగా భావిస్తూ ఉన్నాము. సేవ లేకపోతే ఆధ్యాత్మికత పరిపూర్ణం కాదు అని భావించే గంగాధర శాస్త్రి భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే గీతా ప్రచారంతో విద్యార్థులను, యువతరాన్ని జాగృతం చేస్తుంది. ఇది మరణగీత కాదు, జీవన గీత అని చాటుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో జనవాహినికి దగ్గరయ్యారు. ఆధ్యాత్మిక సామాజిక సేవా కేంద్రంగా తెలుగునాట భగవద్గీత యూనివర్సిటీ స్థాపనే పరమ లక్ష్యంగా భగవద్గీత ఫౌండేషన్ కృషి చేస్తుంది. ఆయన నేర్చుకున్నది నలుగురికి పంచిపెట్టాలని, ఈ ఆనందాన్ని, అనుభూతిని అందరికీ ఇవ్వాలని కోరుకున్నారో అది 100% కాదు, 150% కృతకృత్యులయ్యారని నేను మనసారా అనుకుంటున్నాను. నిజంగా ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూ తన జీవితం ధన్యం చేసుకుంటున్నందుకు హ్యాట్స్ ఆఫ్ గంగాధర శాస్త్రి గారు.
ప్రపంచవ్యాప్తంగా జగద్గురు ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హ్యాస్టింగ్స్ వంటి ఎంతో మంది మహాత్ములు గీతని మత గ్రంథం కాదని, ఉత్తమ జీవన విధాన గ్రంథమని, మనిషిని ఉన్నతమైన లక్ష్యం వైపునకు నడిపించగలిగే శక్తివంతమైన గ్రంథమని చాటారు. అందుకే భగవద్గీత ఫౌండేషన్ భగవద్గీతా గానాన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించే లక్ష్యాన్ని ఏర్పరుచుకుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భగవద్గీతని ధ్వనిముద్రితం చేసి అన్ని భాషల జనులకి అంకితం చేయాలన్న గంగాధర శాస్త్రి మహాసంకల్పం దిగ్విజయం కావాలని మనసారా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. భగవంతుడు కోరికను బట్టి కాదు, అర్హతను బట్టి ఇస్తాడు. సుఖ దుఃఖే సమే కృత్వా సంపూర్ణ భగవద్గీతను పాడే అవకాశం పరమాత్మ గంగాధర శాస్త్రికిచ్చాడు. 700 శ్లోకాల్ని పూర్తి చేశాడు అంటే నిజంగా ఒక తపస్సు. పరమేశ్వర అనుగ్రహం లేకపోతే ఇలాంటి జరగదు. ప్రభో కృష్ణ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్. నాన్నగారిది మొదటిసారి భగవద్గీత విన్నప్పుడు నాన్నగారు ఆకాశాన్ని వచ్చి పాడుతున్నారేమో అనిపించింది. కానీ ఇవాళ ఇక్కడ వింటున్నప్పుడు దేవుడు చెప్తుంటే విన్నట్టు అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి. నాన్నగారి కోరిక తీర్చారు, ఆయన ప్రారంభించారు, మీరు పూర్తి చేశారు, చరిత్రలో నిలిచిపోతుంది. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. సావు పుటకలేని దమ్మనేస్తమన్నది శుభం నాయన. జనమ జనమ కది మరీ గట్టి పడతది. ఈ భగవద్గీత ద్వారా అతను కూడా చాలా కీర్తి సంపాదించాలని మనసారా 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 కోరుకుంటున్నాను. వీరి పేరు కూడా భగవద్గీతలాగే శాశ్వత అవుతుందని నా అభిప్రాయం. అశాశ్వతమైన రికార్డులకెక్కడం కోసం చేసిన సాధారణ ప్రయత్నం కాదు, పరమాత్మ ఆశీస్సుల కోసం చేసిన అపూర్వమైన శాశ్వతమైన బృహత్ యత్నమిది. భగవద్గీతని చాలా మధురంగా, దాని యొక్క విశ్లేషణను కూడా చాలా సుందరంగా శ్రీ గంగాధర్ గారు అందించారు. వారికి, వారి యొక్క కుటుంబ సభ్యులతో పాటు వారికి సహకరించినటువంటి సమస్త కార్యవర్గానికి మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. గంగాధర్ శాస్త్రి గారికి సకల ఆయురారోగ్యాలు, మహదైశ్వర్యాలు, ఈ సంకల్ప సిద్ధిని, మరిన్ని ఇటువంటి పుణ్యకార్యాలను మానవాళికి ప్రసాదించాలని, అందుకు ఆశీర్వదించాలని నేను స్వామివారి పాదపద్మాల దగ్గర కోరుకుంటుంటాను. ఆ ప్రకారంగా మనందరం కూడా మన ధర్మ ప్రకారం ఏమేమి మనం చేయాలియో అదన్నీ తెలుసుకుని మన ధర్మాచరణాన్ని చేసి ఈశ్వరు అనుగ్రహం పొంది అందరూ క్షేమంగా ఉండవలసింది చెప్పేసి ఆశీర్వదిస్తాము. ఇంతటి మహోత్కృష్టమైన గీతాగాన యజ్ఞం చేసే భాగ్యాన్ని అనుగ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మకు, సాకారం చేసిన ఎందరో భగవద్బంధువులకు అనంతకోటి వందనాలు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతిని వెలిగిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.